అందరికీ నమస్కారం. తెలంగాణ పంచాయతీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి ఎక్కువ స్థానాలు సర్పంచ్గా గెలుపొందారు. దీంతో రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అని అంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పంచాయతీ ఎలక్షన్స్ లాగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పంచాయతీ ఫలితాలే మూడింట రెండో వంతు స్థానాలు కాంగ్రెస్కే అని చెప్తున్నాడు అనమాట. అంటే అసెంబ్లీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ని గెలిపించండి అంటున్నాడు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా సర్పంచ్ ఎలక్షన్లో సక్సెస్ అయ్యాం, మనము గట్టి పోటీ ఇచ్చి సక్సెస్ అయ్యామని వాళ్ళు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక్కడ ఎందుకు అలా జరుపుకుంటున్నారు అంటే, రూలింగ్ పార్టీకి అంటే కాంగ్రెస్కి, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్కి 75-80% సర్పంచ్ వీళ్ళు గెలిచి ఉంటే ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్కి వచ్చింది జస్ట్ 65% వచ్చిందనమాట. అంటే రూలింగ్ పార్టీకి రావాల్సిన దానికన్నా తక్కువ వచ్చింది. దీనివలన ఏమైంది అని అంటే, ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పైన. ఎందుకు వ్యతిరేకత ఉంది అని అంటే, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కంప్లీట్గా నెరవేర్చలేదు. నువ్వు ఏ ఎలక్షన్స్ అన్నా తీసుకోండి, మనం ఇంతకుముందుకి ఎలక్షన్స్ ఏదైనా తీసుకున్నా రూలింగ్ పార్టీకి సర్పంచ్ స్థానాలు చాలా ఎక్కువ రావాలి. 80-75+ రావాలి పర్సంటేజ్, లేదా 80-90% రావాలన్నమాట. కానీ ఇక్కడ కాంగ్రెస్కి వ్యతిరేకత ఉంది క్లియర్గా. అందుకే బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. ఎందుకు అని అంటే, ఎన్నికల హామీలు నెరవేర్చలేదు. ఎన్నికల హామీలు నెరవేర్చడానికి మా దగ్గర డబ్బులు లేవు, బీఆర్ఎస్ ప్రభుత్వము చాలా అప్పులు చేసింది, అసలు రూపాయి కూడా లేదు, నేను ఎవరైనా డబ్బులు అప్పు అడుగుతారేమని చెప్పేసి మమ్మల్ని చూసి పారిపోతున్నారని రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. పబ్లిక్ మీటింగ్స్లలో వెరీ క్లియర్గా ఇచ్చారు. కడుపు చీల్చి మీరు ఏం చేసినా డబ్బులు రావని చెప్పారు. కానీ మూసీకి ముహూర్తం పెట్టేసిండ్రు. మూసీ ప్రక్షాళన అనేది అంత ఈజీ కాదు. కొన్ని వేల కోట్ల అప్పులు తీసుకొస్తేనే పాసిబుల్ అవుతుంది. రెండోది ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి దానికి కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు దానికోసం అవుతుంది. రీసెంట్గా ఫుట్బాల్ ఇష్యూ, మెస్సీని పిలిచి అని చెప్పేసి దానికి కొంత డబ్బు. ఇవన్నీ చూస్తుంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అని అంటే, డబ్బులే లేవు, అప్పే రాదు అన్నప్పుడు ఈ కొత్త ప్రాజెక్టులు ఎందుకు? ఇది డెవలప్మెంట్ కోసము అని అంటే మనం ఇంకొక రకంగా కూడా వాళ్ళని పిలవచ్చు. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు అని అంటే, కంపెనీస్ని ఇండివిజువల్గా ఇన్వైట్ చేసేసి వాళ్ళకి అన్నీ ఇస్తామని చెప్తే ఎవరైనా ప్రాఫిట్ కోసం వస్తారు. దానికోసం అని చెప్పేసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని అంత ఖర్చు చేయాల్సిన అవసరం ఏంటి అని ప్రజల లోపల అనుకుంటున్నారు. సో ఇది ప్రజల్లో కొంత వ్యతిరేకత. డబ్బులే లేవు అని చెప్పేసి కొత్త ప్రాజెక్టులు అవి అన్ఎక్స్పెక్టెడ్. అది ఎన్నికల టైంలో ఇంత స్ట్రాంగ్గా చెప్పలేదు ఇవి చేస్తామని చెప్పేసి. ఎన్నికల హామీలు డిఫరెంట్, ఇప్పుడు ప్రస్తుతం తీసుకొస్తున్నాయి డిఫరెంట్. దీనివల్ల ప్రజల్లో కొంత గందరగోళం, వ్యతిరేకత అయితే ఉంది అని వెరీ క్లియర్గా అనిపిస్తుంది. దీన్ని బీజేపీ ఖచ్చితంగా తీసుకుంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అంత ఈజీ కాదు కాంగ్రెస్ గెలవడం. మొన్న కాంగ్రెస్ గెలవడానికి మేబీ కేసీఆర్ ప్రభుత్వం మీద కొంత నెగిటివిటీ వల్ల ఇక్కడ మళ్ళీ గాలి. కాంగ్రెస్ మీద ఫుల్ పాజిటివ్ కన్నా నెగిటివిటీ వల్ల కాంగ్రెస్ గెలిచిందని అంటున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ హీనంగా ఇవన్నీ సరి చేసుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. బీజేపీలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్ట్రాంగ్గా పోటీ ఇస్తాయి. సో ఇక్కడ మన ఓవరాల్గా జస్ట్ ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్ అసెంబ్లీ మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు వెరీ క్లియర్గా ఇక్కడ పేపర్లో. టోటల్ అసెంబ్లీ స్థానాలు ఎన్ని, పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని గెలిచారు, పార్టీల వైజ్గా కాంగ్రెస్కి ఎంత, బీఆర్ఎస్కి ఎంత, బీజేపీకి ఎంత అనేది ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. టోటల్ అసెంబ్లీలు ఎన్ని 94 ఇచ్చారు. ఇక్కడ పంచాయతీలు 12,728. ఇక్కడ అసెంబ్లీలు వచ్చేసి మనకి ఇక్కడ అచ్చంపేట, ఆదిలాబాద్, ఆలేరు, అలంపూర్, ఆందోళ్, ఆర్మూర్, ఆసిఫాబాద్, అశ్వారావుపేట, బాల్కొండ, బాన్సువాడ, బెల్లంపల్లి, భద్రాచలం, భువనగిరి, భూపాలపల్లి, బోధన్, చెన్నూరు, చేవెళ్ళ, చొప్పదండి, దేవరకొండ, దేవరకద్ద, ధర్మపురి, డోర్నకల్, దుబ్బాక, గద్వాల, గజ్వేల్, స్టేషన్ గన్పూర్, హుస్నాబాద్, హుజూర్నగర్, ఇబ్రహీంపట్నం, జగిత్యాల, జనగామ, జుక్కల్, కల్వకుర్తి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఖానాపూర్, కోదాడ, కొడంగల్, కొల్లాపూర్, కోరుట్ల, కొత్తగూడెం, మదిర, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మహేశ్వరం, మక్తల్, మానకొండూర్, మంచిర్యాల, మంతని, మెదక్, మిర్యాలగూడ, ముతోల్, ములుగు, మునుగోడు, నాగార్జున సాగర్, నాగర్ కర్నూలు, నకిరేకల్, నల్గొండ, నారాయణపేట, నర్సంపేట, నర్సాపూర్, నిర్మల్, నిజామాబాద్ రూరల్, పాలేరు, పాలకుర్తి, పరిగి, పరకాల, పటాన్చెరు, పెద్దపల్లి, పినపాక, రాజేంద్రనగర్, రామగుండం, సంగారెడ్డి, సత్తుపల్లి, షాద్నగర్, సిద్దిపేట, సిరిసిల్ల, సిర్పూర్, సూర్యాపేట, తాండూర్ అండ్ తుంగతుర్తి, వేములవాడ, వికారాబాద్, వనపర్తి, వర్ధన్నపేట, వైరా, ఇల్లెండ్లు, ఎల్లారెడ్డి, జహీరాబాద్. మొత్తం ఇవి 94 ఇన్ఫర్మేషన్. పంచాయతీలు వచ్చేసి 12,728, ఫలితాలు వచ్చేసి 12,702 వచ్చింది. కాంగ్రెస్కి
8,335 పంచాయతీలు వచ్చాయి, అంటే 65.6%. ఇక్కడ ఈనంగా 75-80 ఉంటే కాంగ్రెస్ ఘన విజయం అని చెప్పవచ్చు. బారాస వచ్చేసి 3,511, అంటే 27.6%. బీజేపీ వచ్చేసి 710, 5.59%. సిపిఐ వచ్చేసి 81, అంటే 0.64%. సిపిఎం వచ్చేసి 65, 0.51% అనమాట. ఇక్కడ కాంగ్రెస్ ఫలితాలు రెబల్స్తో కలిపి ఇచ్చారనమాట. ఇది పంచాయతీ ఎన్నికల కంప్లీట్ డీటెయిల్స్. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఆ లైక్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియోకి. అండ్ ఏదైనా సరే 5 minutes లోపల డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మన ఛానల్ లోపల. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ.